మాట్లాడే ముందు వాళ్ళ పరిధి మాట్లాడాలని ఊరికే వెంటలో తిడుతుంటే ఊరికి చూస్తూ ఊరుకోరు. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఆఫీస్ తాళం వేసుకోవాలి. విభజనను తిట్టిన తర్వాత వాళ్ళకి హక్కెక్కరు సార్. నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గౌరవ మంత్రి గారు మాట్లాడినట్టు నేను తిరిగి మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష, కొన్ని ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి ముందుకొస్తుండేనా? కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి మీకు శక్తి ఉండేనా? టీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంటు సభ్యులుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో టీవీ ఫుటేజ్లలో ఆ రోజు కనిపించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే, ఈరోజు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం గౌరవ మంత్రి గారు మర్చిపోయినట్లున్నారు. అధ్యక్ష, ఈ తెలంగాణ సాంప్రదాయం ఎవరైనా సాయం చేస్తే సచ్చేదాకా గుర్తుంచుకుంటారు. అంత గొప్ప సాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడానికి వీళ్ళకు మనసు ఎట్లొస్తున్నదో నాకైతే అర్థమైతే లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా ఉంటామని. నేను చాలా సంతోషపడ్డా అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేదు. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కొంత భయపడ్డాం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబి విషయంలో కానీ జరిగినటువంటి విషయాల మీద కానీ కేంద్ర ప్రభుత్వంతో సరి అయినటువంటి రీతిలో చర్చిస్తే జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనం సవరించుకునేటటువంటి और चीफ मिनिस्टर्स ऑफिस से जो अहकामात गए थे उस पर अमलावरी नहीं हुई। तो उस ताल्लुक़ से मैं ये कहना चाहता हूँ कि 1 महीने में रमज़ान का आगाज़ होगा, तो अभी से अगर रमज़ान के इंतज़ामात की मीटिंग बुलाई जाती है और अहकामात दिए जाएं कि रमज़ान के